హాయ్ గైస్, నేను మీ అవినాష్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ వచ్చేసి బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అయింది, దానికైతే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మీరు ఏ హీరో ఫ్యాన్ అవ్వనివ్వండి, బాహుబలి అంటే ఒక ఎమోషన్. ఒక ఇండియన్ సినిమాలో ఒక న్యూ చాప్టర్ బాహుబలి అంటే. ఆల్మోస్ట్ ఆ మూవీ వచ్చిన తర్వాత చాలా పాన్ ఇండియా మూవీస్ వచ్చినాయి. అండ్ ఇట్స్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ ప్రభాస్ గారు కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా. వాళ్ళ ఆల్మోస్ట్ కెరీర్స్ని రిస్క్లో పెట్టి మరీ చేశారు టీఎఫ్ఐకి. అండ్ అది ఎంతైనా ఎమోషన్ సినిమా అంటే, ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ. అండ్ ఈరోజు అయితే అలాంటి సినిమాకి వెళ్ళిపోతున్నాం. పార్ట్ 1 పార్ట్ 2 కంబైన్ చేసి మంచిగా పెట్టారంట. సీన్స్ కూడా కొన్ని యాడ్ చేశారంట. అలాగే ఏదో ట్రైలర్ ఉందన్నారు, యానిమేటెడ్ ట్రైలర్, అది కూడా చూద్దాం వెళ్ళి. నాకైతే పర్సనల్గా బాహుబలి అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే బాహుబలి అంటే. సో మూవీకి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా మంది జనం ఉంటారు. అండ్ ఆల్సో చాలా సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. ఆ సెలబ్రేషన్స్ అన్ని ఎంజాయ్ చేసి మంచిగా చూద్దాం. నేనైతే ఎస్టీపీఎల్ మధురవాడలో ఉన్న థియేటర్కి వెళ్తున్నాను. మ్యాక్సిమం ఉంటాయి సెలబ్రేషన్స్, మరీ లేకుండా ఉండవు. ఎందుకంటే ఆఫ్టర్ 8 years అయింది కదా రిలీజ్ కూడా అవ్వలేదు మధ్యలో ఎక్కడ 1 కానీ 2 కానీ. సో వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం సినిమాని. పార్ట్ 1 and 2 రెండు కలిపి ది ఎపిక్ని. విల్ మీట్ యూ అట్ ద థియేటర్. వి గాట్ అవర్ బాయ్. ఎప్పుడైనా సినిమాతో ఖచ్చితంగా ఈడు ఉంటాడు. సినిమాకి వెళ్తే మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ఉంటాడు. ఈడు సినిమా పిచ్చోడు. ఈడు ఒకడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. తెలుసు కదా, పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ మ్యూచువల్స్ కదా. ఇప్పుడు సై అంటాడు సినిమాలకి. టీఎఫ్ఐ బానిస. అల్లు అర్జున్ చెప్పాడు మన టీఎఫ్ఐ బానిస. ఆడేడు. ఇంకోటి వస్తాడు మాతో. టోటల్ 3 వెళ్తున్నాం 7 PM షోకి. చూద్దాం, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం ఖచ్చితంగా మూవీని. ద రియల్ మాన్స్టర్ అరైవ్స్. అయ్యా నమస్కారం. బాత రాకుండా ఎక్కడి నుంచి వచ్చారు? బండి మీద వచ్చారా? ఎవరు బండి మీద వచ్చారు? ఏముంది బ్రో, బిగ్ షాట్, కాలేజ్ బిగ్ షాట్ మనోడు. యాటిట్యూడ్ చూడండి ఫోన్ అసలు. బాహుబలి ద ఎపిక్, రానా దగ్గుబాటి అండ్ ప్రభాస్ రాజు. లుకింగ్ లైక్ మహేష్ బాబు. వీడు వినయని మా రూమ్లో బిగ్ షాట్. లుకింగ్ లైక్ మహేష్ బాబు. అరే చూసామా డ్రాగన్ ఏ డ్రాగన్ హ్యాస్ 3 heads. ఇది తలగే కాదు, ఇది తెలుసా మీకు? ఇది గుమ్మిడి గుర్తున్నాడా? ఎవరంటే వాటి క్రాస్ చూడండి. కళ్యాణ్ అది వాట్సాప్ ఏం లేదు బ్రో. ఎంతరా మంది? తెలుసా? ఏబిసిడి ఓకే చదువుతున్నావు నువ్వు. అరే పేపర్లో ఇవి తెచ్చారండి. అరే ఎస్టీబీలో నాట్ అలౌడ్ కదరా. వీడికి వెళ్ళండి అంటే తెలియదు. ఏం థియేటర్ ఫుల్. అరవరా తీస్తున్నా. అదే ఏపిక్. బాహుబలి
హౌ ఇస్ ద జోష్? జోషా నా గొంతు ఏమైనా వినబడుతుంది నా గొంతు పోయింది అదే. బాబా బాబా మూవీ అయితే కంప్లీట్ అయింది. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ద మూవీ? మేమైతే ట్విస్టులు రివీల్ చేయాలి అనుకోవట్లేదు సినిమాలో. అంటే ఒక ట్విస్ట్ రివీల్ చేస్తా, రాజమాత వల్లే బాహుబలి చచ్చిపోతాడు. ఇప్పుడు ఆన్ ద వే టు హాస్టల్ ఏం తినలేదు, రాగలేదు చేస్తుందిరా. చాలా ఎంజాయ్ చేసాం బాహుబలికి వచ్చాం. కానీ చాలా గొంతు పోయినాయి అందరి, మ్యాక్స్ వచ్చిన వాళ్ళు అందరి పోయి ఉంటాయి, అరిసిన వాళ్ళు ప్రతి ఒక్కరిది. అందరు డిస్కషన్ కూడా చేస్తున్నారు సినిమా గురించి, కట్టం బాహుబలి ఎందుకు చంపేది కాబట్టి తెలిసిపోయింది సెకండ్ హాఫ్లో. చూడండి మీరు కూడా మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ సినిమా అయితే. ఒక 8 years తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూస్తే చాలా మంచిది. ఒక 150 రూపీస్ టికెట్ పెట్టుకొని చూస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు ఎంతైనా. జై మహేష్మతి. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా హాస్టల్కి వచ్చాను. ఈ రోజుకైతే ఈ వ్లాగ్ ఇంతే. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే చెప్పాలంటే. మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి అందరూ. ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.